అశోక ఆత్మని. నాగేశ్వరి, నువ్వు ఆ దైవం నాగేశ్వరి దేవి స్వర్ణ విగ్రహాన్ని సర్పవనం ఆలయంలో ప్రతిష్ఠింపజేయాల్సిన కారణ జన్మురాలివి. నీ బాధ్యత కేవలం ఈ జన్మదే కాదు, గత జన్మది. ఈ విషయం నీకు తెలుసు. గత జన్మలోనే నువ్వు నదిలోంచి స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీయకుండా పోవడానికి నేను కారణమయ్యాను. మహాపాపాన్ని మూటకట్టుకున్నాను. అందువల్లే మరుజన్మలో సర్పవనం నదిలో ప్రాణాలు వదిలాను. నువ్వు స్వర్ణ విగ్రహాన్ని సాధించలేకపోవడానికి నేను ఓ ప్రధాన కారణమయ్యాను. కాబట్టి నా ఆత్మ శాంతించలేదు. నువ్విప్పుడు నాగాస్త్రాన్ని తీసుకువెళ్ళి దుష్టుల్ని సంహరించి నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహాన్ని సర్పవనం ఆలయంలో ప్రతిష్ఠించాలి. అప్పుడు కానీ నా ఆత్మ శాంతించదు. క్షమించు అశోక్, నేను నాగాస్త్రాన్ని తీసుకువెళ్తాను కానీ దుష్టుల్ని సంహరించను. ఎందుకని? నేను వాళ్ళని సంహరించాలనుకునే లోపే ఆ దుష్టులు కొంతమంది మంచి మనుషుల్ని బలి తీసుకుంటారు. ఇప్పటికే చాలా మంది బలైపోయారు. మళ్ళీ నా వల్ల ఎవరి ప్రాణాలు పోవడానికి వీల్లేదు. నాగాస్త్రాన్ని సంపాదించి ఆ వైదేహికి అప్పగించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటాను. నీలాంటి వాళ్ళే భయపడితే ఆ దుష్టుని అంతం చేసేది ఎవరు నాగేశ్వరి? ఆ దుష్ట శక్తి దైవశక్తికి సమానమైనదేగా. అంతా ఆ దైవమే చూసుకుంటుంది. నా శక్తికి నేను నా చుట్టూ ఉన్న మనుషుల్ని కాపాడుకుంటాను. నీ ఆలోచన తప్పు నాగేశ్వరి. నాగాస్త్రాన్ని వైదేహికి అప్పగిస్తే వాళ్ళు మరింత చెలరేగిపోతారు. చెప్పాను కదా అశోక్, అంతా ఆ దైవమే చూసుకుంటుందని. ఇప్పటికే ఆలస్యమైంది. నేను వెళ్ళి నాగాస్త్రాన్ని తీసుకురావాలి. వైదేహి, నాగేశ్వరి నాగాస్త్రాన్ని తెస్తుందని గ్యారంటీ ఏమిటి? అసలు తెస్తే మనకు ఎలా తెలుస్తుంది? నాగేశ్వరి నాగాస్త్రాన్ని తాకిన వెంటనే ఈ ప్రాంతం వరకు సూర్యాస్తమయం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతం వరకు చీకటవుతుంది. నీకోసమే ఎదురు చూస్తున్నా. మీరిక్కడ? నువ్వు ఎప్పుడొచ్చి నాగాస్త్రాన్ని తీసుకువెళ్తావా అని మేము ఎదురు చూస్తున్నాం. త్వరగా నాగాస్త్రాన్ని తీసుకువెళ్ళి ఆ వైదేహిని దాంతోపాటు ఉన్న ముగ్గురు దుష్టుల్ని సంహరించు. నువ్వు కూడా ఇదే మాట చెప్తున్నావా? మరి ఇంకేం చెప్పాలి? నాగాస్త్రాన్ని సాధించి ఆ దుష్టుల్ని సంహరించడం నీ బాధ్యత కాదా? నా బాధ్యతలు నాకు తెలుసు, కానీ పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. నేనిప్పుడు నాగాస్త్రంతో దుష్టుల్ని సంహరించలేను. దాన్ని నేను వైదేహికి అప్పగించకపోతే అది సత్యమూర్తి గారిని చంపేస్తుంది. నువ్వు నాగాస్త్రాన్ని వైదేహికి అప్పగిస్తే సత్యమూర్తి గారిని చంపకుండా వదిలిపెడుతుందనుకుంటున్నావా? వదలక ఏం చేస్తుంది? దానికి కావాల్సింది నాగాస్త్రమేగా. నిజమే, కానీ దాని చేతికి నాగాస్త్రం చిక్కితే
ఇక దాని ఆగడానికి హద్దుండదు. నాగాస్త్రం దాని చేతికి వచ్చిన వెంటనే సత్యమూర్తి గారిని, నీ కుటుంబాన్ని అంతం చేస్తుంది. వైదేహి సత్యమూర్తి గారిని అప్పగించిన తర్వాతే నేను నాగాస్త్రాన్ని ఇస్తాను. అమాయకురాలివి, నువ్వే ఇన్ని ఆలోచనలు చేస్తుంటే ఆ వైదేహి ఇంకా ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంటుందో ఒక్కసారి ఊహించుకో. వద్దు నాగేశ్వరి, నాగస్త్రాన్ని వైదేహికి అప్పగించొద్దు. మీరెన్ని చెప్పినా నేను వినను. ఇప్పటికే ఆ వైదేహి వల్ల మా అమ్మ ప్రాణాలు బలైపోయాయి. ఇప్పుడు తెలిసి మరో మనిషి ప్రాణాలు బలివ్వదలుచుకోలేదు. నాగేశ్వరి, నువ్వు పోయిన ప్రాణాల గురించి ఆలోచిస్తున్నావు కానీ ఉన్న ప్రాణాల గురించి ఆలోచించటం లేదు. నీ చేత విగ్రహ ప్రతిష్ఠ చేయించడం కోసం నేనెన్ని కష్టాలు పడ్డానో తెలుసా? నాగేశ్వరి, నువ్వు అంధురాలిగా ఉన్నప్పుడు నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడాను. ఎందుకో తెలుసా? నువ్వు స్వర్ణ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తావన్న ఆశతో, నాగస్త్రాన్ని సాధించి ఆ దుష్టుల్ని అంతం చేస్తావన్న నమ్మకంతో. కానీ నువ్విప్పుడు ఆ నాగాస్త్రాన్ని ఆ దుష్టులకి అప్పగిస్తానంటున్నావు. ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ఆలోచించు. చివరికి నిన్ను కాపాడే ప్రయత్నంలో ఆ వైదేహి చేతిలో నా ప్రాణాలు పోగొట్టుకున్నాను. అది నీకు తెలుసా? ఇలా అమాయకుల ప్రాణాలు బలైపోవడానికి కారణం ఆ వైదేహి లాంటి దుష్టశక్తులే. అలాంటి వారిని ఈ నాగాస్త్రంతో అంతం చేయకుండా దాన్ని వాళ్ళకే అప్పగిస్తాననడం భావ్యం కాదు. ఇంకేం ఆలోచించకు నాగేశ్వరి, వెంటనే నాగాస్త్రాన్ని తీసుకెళ్ళు. ఆ వైదేహిని, దాంతోపాటు నా దుష్టశక్తుల్ని అంతం చేసి మాట్లాడవే నాగేశ్వరి, సమాధానం చెప్పు. నాగాస్త్రాన్ని తీసుకువెళ్ళి ఆ దుష్టులను అంతం చేస్తావు కదూ? నాగేశ్వరి, నాగాస్త్రం కోసం వచ్చావు కదూ? రా. వెళ్ళి తీసుకురా.
కిరుకు నా ఆశయం నెరవేరబోతోంది. నాగేశ్వరి నాగాస్త్రాన్ని సాధించింది. నాగేశ్వరి, నువ్వు వైదేహికి భయపడాల్సిన అవసరం లేదు. నీ చేతిలో ఈ నాగాస్త్రం ఉంటే నువ్వే బలవంతురాలివి. ధైర్యంగా దాన్ని ఎదుర్కో. కానీ సత్యమూర్తి గారు, అతనికి ఏమీ కాదు. అతన్ని దైవమే కాపాడుతుంది. నువ్విక్కడి నుండి బయటకు వెళ్ళడానికి మరో మార్గం ఉంది. వైదేహి నా కోసం సత్యమూర్తి గారితో సహా కైలాస కోనలో ఉంటానని చెప్పింది. మరి నేను ఆ దారి గుండా వెళ్ళక్కర్లేదా? అవసరం లేదు. కళ్ళు మూసుకో, చెప్తాను. నాగేశ్వరి, ఆలస్యంగా అయినా నువ్వు పూర్తి చేయాల్సిన దైవకార్యాన్ని మొదలుపెట్టినందుకు చాలా సంతోషం. నువ్వు ఇప్పుడు చేయవలసింది స్వర్ణ విగ్రహాన్ని నదిలోంచి బయటికి తీసి ప్రతిష్ఠించడం కాదు, ముందు దుష్ట సంహారం చేయాలి. మీ ఆజ్ఞని శిరసా వహిస్తాను. చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ నాగాస్త్రం నీ చేతిలో ఉంటే నువ్వేం చెయ్యాలన్నది నీకే తెలుస్తుంది. అంతేకాదు, భూత భవిష్యత్తు కాలాల్లో సంఘటనలు నీ మనోనేత్రానికి తెలుస్తుంది. వెళ్ళు, దుష్ట సంహారం మొదలుపెట్టు. ఇప్పుడు నీ అంత బలవంతురాలు మరొకరు లేరు. బయలుదేరు. శంకర్, నాగాస్త్రం కోసం వైదేహి కైలాసకంలో వెయిట్ చేస్తూ ఉంటుంది. నాగేశ్వరి దగ్గర నాగాస్త్రం తీసుకున్న తర్వాత తనకు హాని తలపెట్టదని గ్యారెంటీ ఏంటి? నిజమేరా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? మావయ్య గారి ప్రాణాలకు ప్రమాదం కాబట్టి నాగేశ్వరి నాగాస్త్రాన్ని వైదేహికి అప్పగిస్తుంది. లేకపోతే తను దైవ కార్యాన్ని పూర్తి చేసి తన బాధ్యతను నెరవేర్చుకునేది. అవును, తాను దైవకార్యం పూర్తి చేయకపోవడానికి మనము కారణం అవుతున్నామంటే నాకు చాలా బాధగా ఉంది. నాగాస్త్రం నాగేశ్వరి దగ్గరుంటే తనే కదా బలవంతురాలు. అలాంటప్పుడు వైదేహిని తనెందుకు చంపదు? దాన్ని సులభంగా చంపేయొచ్చు కదా. చంపేయచ్చు, కానీ వైదేహి నాన్నగారిని తన దగ్గర బందీగా చేసిందిగా. అందువల్ల నాగేశ్వరి ఏమీ చేయలేదు. ప్రకాష్, మనం ఓ పని చేద్దాంరా. మనం వెంటనే బయలుదేరి ఇప్పుడు వైదేహి వెయిట్ చేస్తున్న స్పాట్ దగ్గరికి వెళ్దాం. తప్పకుండా నాన్నగారు అక్కడే ఉంటారు. మనం కనుక ఆయన రక్షించి తీసుకురాగలిగితే నాగేశ్వరి ఆ నాగాస్త్రాన్ని వైదేహికి అప్పగించాల్సిన పని లేదు. అప్పుడు నాగేశ్వరి ధైర్యంగా ఆ వైదేహిని ఎదిరిస్తుంది. ఎస్, అయితే పద బయలుదేరుతాం. మీరింటి దగ్గర జాగ్రత్తగా. అలాగే. అలాగే, మీరు జాగ్రత్త. నాగేశ్వరి నాగాస్త్రం తీసుకుని చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి?
సాఫ్ చేసుకునిరా. నానా 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 ఇప్పుడు బయటికి ఎలా వెళ్దాం రా? లాక్ చేశారుగా. లోపల నుంచి ట్రై చేద్దాం. నానా ఆ లాక్ తీయండి. నిన్నే కాదు మొత్తం దుష్ట జాతినే సంహరిస్తాను. ఎక్కడికి వెళ్తావు? ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే. ఇంజెక్షన్ వల్ల కాస్త మత్తుగా ఉంటుంది, కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్న. నాగేశ్వరి, నాగేశ్వరి రామ్మా.
నాగేశ్వరి, ఆ వైదేహి నీకేం ఆపత్తలు పెట్టలేదుగా? అదెలా ఊరుకుంటుంది? ప్రయత్నించింది. పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు కాబట్టే పారిపోయింది. సత్యమూర్తి గారు క్షేమంగానే ఉన్నారు కదా? ఏరి సత్యమూర్తి గారు ఎక్కడున్నారు? మావయ్య గారు గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను ఒకసారి మాట్లాడతాను. ఇప్పుడొద్దు నాగేశ్వరి. మావయ్య గారికి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇప్పుడే నిద్రపోయారు. తర్వాత మాట్లాడొచ్చు. కూర్చో. లేదు, పూర్తి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి నాగేశ్వరి అంత అవసరంగా పూర్తి చేయాల్సిన పనులు? మిమ్మల్ని చంపుతానని బెదిరిస్తున్న ఆ కోతి జాతిని నాగాస్త్రంతో అంతం చేయాలి. నాగాస్త్రం ఇదేనా? అవును. ఆ కోతి జాతి మనుషులు ఎక్కడున్నారో మీకు తెలుసుగా? తెలుసు. అయితే పదండి, వాళ్ళ అంతు తేలుద్దాం. నాగేశ్వరి, వాళ్ళు చాలా డేంజర్. ఎందుకు అనవసరంగా వాళ్ళతో? వాళ్ళు డేంజరే కావచ్చు, కానీ ఈ నాగాస్త్రం చాలా శక్తివంతమైనది. అలాంటి వాళ్ళని లక్షల మందిని సంహరిస్తుంది. పదండి వెళ్దాం. ప్రశాంతి, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. మేము వెళ్ళొస్తాం. పదరా. వెళ్ళొస్తాను. ఆ నాగేశ్వరికి మనమంటే భయం పోయింది. ఆ నాగాస్త్రం శక్తి ఏమిటో తెలుసుకుంది. అందుకే మనల్ని చంపాలని ప్రయత్నించింది. చెప్పు వైదేహి, దాన్ని చంపేమంటావా? దాన్ని చంపితే నష్టం మనకే. పైగా ఆ నాగేశ్వర్ని నువ్వు చంపలేవు. ఎందుకంటే దాని శరీరంలో కూడా విషం ఉంది. అందువల్ల నీ శరీరంలోని విషం దాన్నేమీ చెయ్యలేదు. అయితే మనం దానికి భయపడి పారిపోవలసిందేనా? దాన్నేమీ చేయలేమా? ఎందుకు చేయలేం? దాన్ని నేరుగా కాకుండా బుద్ధి బలంతో ఎదుర్కోవాలి. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. హలో, ఏం జరిగింది? అంతా తల్లకిందులైపోయింది. అది మమ్మల్నే చంపాలని చూసింది. నువ్వు వెంటనే ఓ రివాల్వర్ రెడీ చేసుకో. ఎందుకు? రెడీ చేసుకో చెప్తాను. ఓకే. వైదేహి, మనం లేట్ చేసే కొద్దీ ప్రాబ్లం సీరియస్ అవుతుంది. ఆ నాగేశ్వరి ఎక్కడుందో తెలుసుకుని మనం అటాక్ చేసి నాగాస్త్రాన్ని సొంతం చేసుకుంటేనే మనకు సేఫ్. నాగేశ్వరి ఇప్పుడు ఎక్కడుంటుందో నాకు తెలుసు. ఎక్కడ? ఆ నాగాస్త్రానికి మొదట బలయ్యేది కోతి జాతేనని గురుదేవులు చెప్పారు. ఇప్పుడు అది వాళ్ళ స్థావరానికే వెళ్ళుండొచ్చు. మనం కూడా అక్కడికే వెళ్దాం. ఎలాగైనా ఆ నాగాస్త్రాన్ని సొంతం చేసుకుందాం. వాళ్ళు ఉండేది ఈ ప్రాంతంలోనే. కానీ ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారనేది ఎలా తెలుసుకోవడం? ఆ నాగాస్త్రాన్ని ఇలా ఇవ్వు.
తెలుసుకోలేకపోతున్నాను. నాగేశ్వరి, వాడి దగ్గర నీ హస్తరేఖలున్న పలకుంది. అందువల్లే వాడు ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. వాడెక్కడికి పోతాడు? ఈ చుట్టుపక్కల ఎక్కడొక చోటు ఉంటాడు. వెతకండి.